కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. గడ్చిరోలి అటవీ శాఖ సహాయంతో ఏనుగును ట్రాక్ చేశారు. 4 డ్రోన్ 2 థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఏనుగును గుర్తించారు. గడ్చిరోలి జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా ప్రయత్నాలు చేశారు. టీవీ9 కెమెరాకు చిక్కే ఏనుగు దృశ్యాలు. ఇద్దరిని పొట్టన పెట్టుకుని పంట పొలాలను నాశనం చేసింది ఈ ఏనుగే. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. థర్మల్ డ్రోన్ కెమెరాలు 120 మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. ఆపరేషన్ గజాలో ఏనుగు కనిపించింది. అయితే దాన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ గజాలో అధికారులతో పాటు టీవీ9 బృందం కూడా పాల్గొంది. ఈ క్రమంలో టీవీ9 కెమెరాకు చిక్కింది ఏనుగు. నిన్న రాత్రి 7 గంటలకు ఒకసారి 11 గంటలకు మరోసారి రోడ్డుపైకి వచ్చింది ఏనుగు. సులుగుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్కు అడ్డొచ్చింది. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ గజా మరింత వేగవంతం చేశారు అధికారులు. 120 మంది సిబ్బంది 4 డ్రోన్లు 2 థర్మల్ డ్రోన్ కెమెరాలతో మినిట్ టు మినిట్ ట్రాకింగ్ చేశారు. దీంతో పెంచికల్పేట మండలం కమ్మర్గం ముర్గిగూడ మధ్యలో ఒక కొండపై ఏనుగును గుర్తించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా 2 రాష్ట్రాలు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆపరేషన్ గజాలో భాగంగా టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మీకు మదగజాన్ని చూపిస్తుంది. చూడొచ్చు, ఆపరేషన్ గజాలో భాగంగా మదగజం ఏదైతే ఉందో 23 ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిందో ఆ ఏనుగులు మురళీగూడెంకు సంబంధించిన ఏరియాకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రాణహిత వైపుగా ట్రావెల్ చేస్తుంది. మరో 2 గంటలు 3 గంటల్లో ప్రాణహిత దాటి పోయే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా టీవీ9 మీకు ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. మదగజం 30 ఏండ్లకు పైగా ఉన్న ఈ ఏనుగు ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర గడ్చిరోలికి వచ్చి గడ్చిరోలి నుంచి ప్రాణహిత సరిహద్దు దాటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ కారిడార్కి చేరుకుంది. ఈ కారిడార్లోని బూరుపల్లికి సంబంధించిన ఏరియాలో ఒక రైతును హతమార్చింది. అల్లూరి శంకర్ అనే రైతు మీద, మిర్చి పంటలో పనిచేసుకుంటున్న రైతు మీద ఒక్కసారిగా దాడి చేసి తొండంతో కొట్టి చంపింది. చూడొచ్చు, దాని దంతాలు ఎంత వాలుగా ఉన్నాయో, ఎంత ధీటుగా ఉన్నాయో, అలసిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. దాదాపు 3-4 గంటలుగా ప్రయాణం చేసిన తర్వాత ఏనుగు పరిస్థితి అది. ఏనుగు ప్రస్తుతం చూడొచ్చు ఎంత ఇక్కడ నుంచి ఈ గుట్ట ప్రాంతం నుండి నేరుగా కిందికి దిగి వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మురళీగూడ నుండి కిందికి దిగితే ప్రాణహిత సరిహద్దు ప్రాంతం వస్తుంది. కానీ ఇదే ఏనుగు ఇద్దరిని హతమార్చింది. ఇదే ఏనుగు ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇంత క్రూషియల్గా ఉన్న ఏనుగును అంతే నిశ్శబ్దంగా మహారాష్ట్ర సరిహద్దు దాటించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు చేస్తుంది. అటవీశాఖకు సంబంధించిన సిబ్బందిని చూడొచ్చు మనం. మరోవైపు ఏనుగును చూడొచ్చు. కూతబెట్టు దూరంలోనే ఏనుగు మనకుంది. దాదాపుగా 200 నుంచి 300 మీటర్ల దూరంలో మనం ఏనుగు అత్యంత సమీపంలోకి వెళ్ళాం. ఇది సాహసోపేతం అనుకోవచ్చు, ఎందుకంటే అగ్రెసివ్గా ఉంది. ఏ నిమిషమైనా మీద పడి దాడి చేసి హతమార్చే అంత క్రూషియల్గా ఉన్న ఏనుగు ఇప్పుడు అలసిపోయి కొండ ప్రాంతం పైకి ఎక్కి అలసిపోయి ఆ చెట్టు నీడన ఆగి ఉంది. ప్రజెంట్ ఆ ఏనుగు మూమెంట్ మురళీగూడ వైపు ఉంది. కమ్మర్గాం నుంచి మురళీగూడ వైపు ట్రావెల్ చేస్తుంది. మరికొన్ని గంటల్లో ఈ ప్రాణహిత సరిహద్దు తీరం దాటి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చేరుకునే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, తొండం ఈ ఏనుగు దంతాలు ఎంత వాడిగా ఉన్నాయో. ఇది ఛత్తీస్గఢ్ ఒడిస్సాలో జన్మించిన ఏనుగుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏనుగు దాదాపు 4-5 సంవత్సరాల సమయంలో 4-5 సంవత్సరాల్లో 10 మందిని హతమార్చినట్టుగా చెప్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఏనుగుగా అటు ఛత్తీస్గఢ్కు సంబంధించిన అటవీశాఖ, ఇటు మహారాష్ట్ర గడ్చిరోలికి సంబంధించిన అటవీశాఖ క్లియర్ చేసింది. మరోవైపు తెలంగాణకు సంబంధించిన కొమరం భీం ఆసిఫాబాద్కు సంబంధించిన అటవీశాఖ ఈ ఏనుగును తిరిగి మహారాష్ట్రకు పంపేందుకైతే ఏర్పాట్లు చేస్తుంది. పూర్తిగానైతే ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ టెన్షన్ వాతావరణం అయితే అటవీ ప్రాంతంలో కాగజ్నగర్ కారిడార్లోని కదంబ అభయారణ్యంలోని మురళీగూడ కమ్మర్గాంకు సంబంధించిన ఏరియాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఎక్స్క్లూజివ్ కథనం. ఆపరేషన్ గజా కంటిన్యూ అవుతున్న తీరును మీ ముందు తీరుకు సంబంధించిన విశేషాలు ఇవి.
ఇది కొమరం భీం జిల్లాలో ఏనుగు బీభత్సం హడలెత్తించింది. ఇద్దరిని పొట్టన పెట్టుకున్న ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేసింది. దీంతో కాగజ్ నగర్ కారిడార్ మొత్తం వణికిపోయింది. ఎక్కడ తమ మీదకు వచ్చి దాడి చేస్తుందో అని హడలిపోయారు. ఫైనల్ గా ఏనుగును గుర్తించి ఫారెస్ట్ వైపు వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేస్తుండటంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. గడ్చిరోలి అటవీ శాఖ సహాయంతో ఏనుగును ట్రాక్ చేయగలిగారు. 4 డ్రోన్లు 2 థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఏనుగును గుర్తించారు. గడ్చిరోలి జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా ప్రయత్నాలు చేశారు. టీవీ9 కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంది. టీవీ9 కెమెరాకు ఏనుగు చిక్కింది. ఇద్దరిని పొట్టన పెట్టుకుని పంట పొలాలను నాశనం చేసిన ఏనుగును ఎట్టకేలకు ట్రాక్ చేయగలిగారు. దీంతో కొమరం భీం జిల్లాలో ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ గజా సక్సెస్ సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. థర్మల్ డ్రోన్ కెమెరాలు 120 మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. ఆపరేషన్ గజాలో ఏనుగు కనిపించింది. అయితే దాన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ గజాతో అధికారులతో పాటు టీవీ9 బృందం కూడా పాల్గొంది. ఈ క్రమంలో టీవీ9 కెమెరాకు చిక్కింది ఏనుగు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. నిన్న రాత్రి 7 గంటలకు ఒకసారి 11 గంటలకు ఒకసారి రోడ్డుపైకి వచ్చింది ఏనుగు. సులుగుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు కడ్డొచ్చింది. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఆ ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ గజా మరింత వేగవంతం చేశారు అధికారులు. 120 మంది సిబ్బంది ఆపరేషన్ గజాలో పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏనుగును ఎట్టకేలకు బంధించాలి అన్న ఉద్దేశంతో చేసిన ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. 120 మంది సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. 4 డ్రోన్లు 2 థర్మల్ డ్రోన్ కెమెరాలతో మినిట్ టు మినిట్ ట్రాక్ చేయగలిగారు.